తెలంగాణ రైతులకు భారీ శుభవార్త. ఈ నెల 20న ఖాతాల్లోకి రైతు భరోసా డబ్బులు. 45 లక్షల మంది రైతుల ఖాతాల్లో 5,653 కోట్ల జమ. ఇంతకీ ఆ డబ్బులు ఎప్పుడు పడేది? వాచ్ దిస్ వీడియో. నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. తెలంగాణలోని రైతులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రైతు భరోసా నిధుల విడుదలకు సంబంధించి రేవంత్ రెడ్డి ప్రభుత్వం లేటెస్ట్ గా కీలక అప్డేట్ ఇచ్చింది. ఇప్పటికే తొలి విడత రైతు భరోసా నిధులు విడుదల చేయగా తాజాగా రెండో విడత ఎప్పుడు విడుదల చేస్తారనేది ప్రకటించింది. ఈ నెల 20వ తేదీన రెండో విడత రైతు భరోసా నిధులను రైతుల ఖాతాలో జమ చేయనున్నట్లు తెలిపింది. ఆ రోజున భూపాల్పల్లి జిల్లా కాటారంలో నిర్వహించనున్న బహిరంగ సభ వేదిక నుంచి సీఎం రేవంత్ రెడ్డి ఈ నిధులను విడుదల చేయనున్నారు. ఇక రైతు భరోసా రెండో విడతలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 45,11,947 మంది రైతులకు ప్రయోజనం కలగనుంది. ఈ విడతలో ఏకంగా 5,653 కోట్ల నిధులను అన్నదాతల ఖాతాల్లో జమ చేయనున్నారు. ఇప్పటికే మార్చి 22వ తేదీన సిద్దిపేట జిల్లా నర్మెట్టలో జరిగినటువంటి బహిరంగ సభలో తొలి విడత రైతు భరోసా నిధులను 1.50 కోట్ల ఎకరాలకు సీఎం విడుదల చేశారు. ఆ సమయంలో 3,590 కోట్లను రైతుల అకౌంట్లో జమ చేశారు. రాష్ట్రంలోని సుమారు 73 లక్షల మంది రైతులు ఈ రైతు భరోసా పథకం కింద పెట్టుబడి సాయంగా ఎకరానికి 6,000 చొప్పున అందుకుంటున్నారు. అయితే గత నెలలో విడుదల చేసినటువంటి తొలి విడత రైతు భరోసా పథకంలో భాగంగా ప్రతి రైతుకు 1 ఎకరానికి చొప్పున పెట్టుబడి సాయాన్ని అందించగా మిగిలిన సొమ్మును సోమవారం రోజున జమ చేయనుంది. అయితే ఈ రెండు విడతలే ఆగకుండా త్వరలోనే మరో విడతలో కూడా రైతు భరోసా విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తులు చేస్తుంది. వీలైనంత త్వరగా రైతుల అకౌంట్లలో డబ్బులు జమ చేసేలా అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారంలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో సీఎం పాల్గొంటారు. ఈ వేదిక నుంచే కంప్యూటర్ బటన్ నొక్కి రైతుల అకౌంట్లోకి నేరుగా నిధులు జమ చేయనున్నారు. ఇక మరోవైపు కొత్తగా పట్టా పాస్ పుస్తకాలు వచ్చినటువంటి అన్నదాతలకు కూడా రైతు భరోసా పథకాన్ని అమలు చేసి వారి అకౌంట్లలో డబ్బులు జమ చేయనున్నట్లు కూడా రేవంత్ రెడ్డి సర్కార్ ఇటీవల వెల్లడించింది. ఇలా కొత్త పాస్బుక్లు కలిగిన రైతులు సుమారు 85,000 మంది ఉన్నారని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. వీరిలో ఇప్పటికే 62,000 మంది ఈ పథకం కోసం అప్లై చేసుకున్నట్లు తెలిపారు. అయితే వీరికి కూడా ఈ రైతు భరోసా రెండో విడతలో భాగంగా కొత్త రైతులకు అందించనున్నారు. అయితే ఎప్పుడెప్పుడు ఈ రైతు భరోసా విడుదల చేస్తారని కూడా రైతులు కళ్ళు కాయలు కాచేసేలా ఎదురు చూస్తున్నటువంటి టైంలో ఎట్టకేలకు తెలంగాణ ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. అంటే దాదాపు 20వ తారీఖు అంటే సోమవారం రోజున ఏప్రిల్ 20 సోమవారం రోజున ఈ రైతుల అకౌంట్లోకి అక్కడ జరిగేటువంటి భారీ బహిరంగ సభలో స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ఆ కంప్యూటర్ బటన్ నొక్కి రైతుల అకౌంట్లోకి ఆ డబ్బులు జమ చేస్తున్నారు. అయితే ఇంత మునుపు కూడా గతంలో చాలాసార్లు రైతు భరోసా వస్తుందని అనుకున్నటువంటి టైంలో రాలేదు. బట్ ఇప్పుడు కూడా కన్ఫామ్గా వస్తుందా రాదనేటువంటి డౌట్స్ కూడా వ్యక్తపరుస్తున్నటువంటి టైంలో ఇప్పుడు ఎట్టకేలకు రైతు భరోసా వచ్చిందనే చెప్పాలి. ఎందుకంటే రాష్ట్రంలో మరికొద్ది రోజుల్లో మరొక ఎన్నికలు జరగనున్నటువంటి టైంలో డెఫినెట్గా ఓటర్లను మరియు అదేవిధంగా రైతులను ఓట్ బ్యాంక్ కోసం కూడా డెఫినెట్గా ఈసారి రైతు భరోసా పథకం వర్తింపజేస్తుంది. డెఫినెట్గా ఉన్నటువంటి రైతులందరూ కూడా డబ్బులు పడతాయని కూడా చాలా ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఎందుకంటే లేటెస్ట్ గా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు వస్తున్నటువంటి టైంలో ఈ టైంలో ఒకవేళ రైతు భరోసా కనుక పర్ఫెక్ట్ టైం ఎలక్షన్ ముందు కనుక వేస్తే ఎంతో కొంత ఓట్ బ్యాంక్ ని డెఫినెట్ గా ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతున్నటువంటి ఉద్దేశంలోనే ప్రభుత్వం ఇలా ఆలోచిస్తుందంటూ కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు అయితే భావిస్తున్నారు. మొత్తంగా ఇప్పటి వరకు కూడా చూసుకుంటే ఇంకొక ఫస్ట్ విడత అయిపోయింది, సెకండ్ విడత ఉంది, ఇంకొక థర్డ్ విడతగా ఉంది. అది కూడా ఆ ఎలక్షన్స్ లోపే ప్రకటిస్తే బాగుంటుంది. ఎందుకంటే రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుంది కాబట్టి డెఫినెట్గా ఒకవేళ ఇప్పటి వరకు కూడా అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రాలేదు, కానీ ఇన్ కేస్ వచ్చే సూచనలు మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు అందులో భాగంగానే ఇప్పుడు ఎట్టకేలకు ఒకవేళ ఆ ఎలక్షన్స్ ఇప్పుడు ఒక సెకండ్ విడత వేసి దాని తర్వాత ఎలక్షన్స్ నోటిఫికేషన్ వచ్చేటువంటి ముందు టైంలో ఇంకొక విడత వేస్తే డెఫినెట్గా ఓట్ బ్యాంక్ ఎంతో కొంత ఇంపాక్ట్ క్రియేట్ చేసే విధంగా ఉంటుందన్నటువంటి ఆలోచనతోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. బట్ ఏదేమైనప్పటికీ కూడా ఇన్ని రోజులు రైతు భరోసా వస్తుంది రాదు. ఇప్పుడు కొత్తగా ఏంటంటే దాదాపు ఒక 82,000 మంది ఇప్పుడు కొత్తగా పట్టా పాస్ పుస్తకాలు అప్లై చేసుకున్నటువంటి రైతులు ఉన్నారు. వాళ్లకు కూడా దాదాపు 62,000 మందికి అంటే దాదాపు ఒక 80% వరకు కూడా కొత్తగా అప్లై చేసుకున్నటువంటి రైతులకు కూడా ఈ సెకండ్ విడత రైతు భరోసా ఏదైతే ఉందో వాళ్ళకు కూడా డబ్బు చెల్లింపు కార్యక్రమం అయితే డెఫినెట్ గా జరుగుతుంది. ఇక మిగిలినటువంటి ఇంకొక 20,000 మంది ఏదన్నా ఉందంటే దానికి ఇంకేస్ అప్లికేషన్స్ ఉన్నాయా లేకపోతే పట్టా పాస్ పుస్తకం రాలేదా, సో ఇలా రకరకాలైనటువంటి థియరీలు ఉన్నాయి.
కాబట్టి దాంట్లో పక్కాగా వచ్చిన వాళ్ళకు కూడా ఈ సెకండ్ విడత రైతు భరోసా అనేది చాలా స్పష్టంగా అయితే కనిపిస్తుంది. ఎకరానికి 6,000 చొప్పున రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది. దాదాపు 5,000 కోట్ల పెట్టుబడితో, అంటే 5,000 కోట్లు కూడా అందరు రైతుల అకౌంట్లోకి జమ చేసేటువంటి సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇది నేరుగా సీఎంఏ స్వయంగా ప్రకటిస్తాడు కాబట్టి ఆబ్వియస్ గా దీని మీద ఇక కంగారు పడాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. సో ఇప్పుడు రైతులకు డెఫినెట్ గా ఇప్పుడు వచ్చే పెట్టుబడి సాయం కింద కూడా ఈ రైతు భరోసా పథకం డెఫినెట్ గా వర్తింపజేస్తుంది. ఈసారి మాత్రం కన్ఫామ్ గా రైతుల అకౌంట్ లో డబ్బులు పడతాయని కూడా చాలా గట్టిగా వినిపిస్తున్నటువంటి ప్రచారం అయితే వినిపిస్తోంది. అండ్ లేటెస్ట్ గా కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి మాత్రమే స్వయంగా ఇప్పుడు ఆ సభలో ప్రసంగించడం, దాని ద్వారా లైవ్లీగా ఉంటుంది కాబట్టి అక్కడ అందరూ చూస్తున్నటువంటి టైంలోనే అకౌంట్ లో డబ్బులు పడతాయి కాబట్టి ఆబ్వియస్ గా ఇది ఎట్టకేలకు డెఫినెట్ గా డబ్బులు పడేటువంటి సిచ్యువేషన్సే ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇక అపోహలు ఏమీ పెట్టుకోవద్దు. చాలా మంది రైతులు ఇలానే చెప్తున్నారు కానీ వేయట్లేరు అన్న, కొంచెం వేస్తున్నారు కానీ అటు ఇటుగా కొంచెం డిలే అవుతుంది. అలాంటి టైంలోనే ఇప్పుడు మరి కన్ఫర్మ్ గా పడతాయంటే మాత్రం ఆబ్వియస్ గా ఎక్కువగా ఖచ్చితంగా పడతాయని కూడా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి అధికారులు అయితే చెప్తా ఉన్నారన్నమాట. సో చూడాలి, ఇన్ కేసు 20 తారీఖు అంటే ఎక్కువ రోజులు కూడా ఏం లేదు, ఒక్క రోజు మాత్రమే మిగిలింది. ఈ టైంలో డెఫినెట్ గా ఉన్నటువంటి రైతుల ఖాతాలో వాళ్ళకి సంబంధించినటువంటి అకౌంట్లో డైరెక్ట్ గానే ఈ డబ్బులు పడతాయని కూడా రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది.